నమస్తే, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు అవర్ స్పెషల్ ఇంటర్వ్యూ. బాలుగాని టాకీస్ ఈ మూవీ సెప్టెంబర్ 13th ఆహాలో రిలీజ్ కాబోతోంది. అయితే ఆహాలో కంటే ముందు నా ముందుకు వచ్చారు ఇద్దరు గెస్ట్లు, వాళ్ళతో మాట్లాడేద్దాము. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. యాక్చువల్ గా ట్రైలర్ చూసేసాను ఆల్రెడీ. ఫస్ట్ అడగాలనుకున్నాను అనమాట, ఒక్క సింగిల్ నెగటివ్ కమెంట్ కూడా లేకుండా ఇంత పాజిటివిటీని ఒక్క ట్రైలర్ తో ఎలా సాధించారు? థ్యాంక్ యూ అండి. అంటే ఇది ఒక విలేజ్ రూరల్ స్టోరీ అండి. సో మేము ముందే అనుకున్నాము ఒక కామెడీ ఉండి ప్లస్ ఒక చిన్న థ్రిల్ ఎలిమెంట్ లాగా కట్ చేద్దామని ట్రైలర్. దానివల్లనే చాలా బాగా మంచి రెస్పాన్స్ వస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకే, బై ద వే విశ్వనాథ్ గారు డైరెక్టర్ అండ్ శరణ్య హీరోయిన్. అయితే మిమ్మల్ని అసలు నేను అడగాలనుకుంటున్నానండి, ఇంత అందంగా ఉన్నారు, ఇంత చక్కగా ఉన్నారు, బాగా కనిపిస్తున్నారు, అక్కడేమో మొత్తం కాంట్రాస్ట్ అనమాట. ఈ అమ్మాయి అమ్మాయినా, ఆ అమ్మాయి ఈ అమ్మాయినా అలా. సో గ్లాడ్ అండి. అంటే జనరలీ సెకండ్ ఫిల్మ్ కి థర్డ్ ఫిల్మ్ కి అలాంటి పర్ఫార్మెన్స్ చేసే రోల్స్ దొరుకుతాయి జనరలీ యాక్టర్ గా. సో నేను థియేటర్ చేస్తున్నప్పుడే అనుకున్నాను ఐ షుడ్ గెట్ సంథింగ్, నేను పర్ఫార్మ్ చేయగలను, అది అందరికీ తెలిసేలాంటి ఒక రోల్ అని. దిస్ రోల్ ఇస్ సంథింగ్ లైక్ దాట్. సో ఈ అమ్మాయి పేరు శశి. ఓకే, శశి. అందులో అమ్మాయి పేరు శశి. తను డోన్ లో ఉంటుంది, డోన్ అమ్మాయి, కర్నూలు అమ్మాయి అనమాట. సో వాళ్ళని రెప్లికేట్ చేస్తూ ఆ లుక్ తీసుకొచ్చాం అనమాట, ఆ విలేజ్ లుక్ తీసుకురావడానికి కోసం. అరే తెలుగు అమ్మాయి మళ్ళీ. ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే ఓకే, అంటే ఇక్కడ అమ్మాయి అనుకోలేదులేండి. ఓకే, మీరే రాసుకొని మీరే డైరెక్ట్ చేశారు? అవునండి, అవును, నేనే రాసుకొని నేనే డైరెక్ట్ చేశాను. అంటే అందరికి తెలుసు బాలయ్య ఈజ్ అన్ ఎమోషన్. అయితే బాలయ్య అనేదే ఒక జస్ట్ లాగా తీసుకొని మూవీ మొత్తం మీరే రాసుకొని స్క్రిప్ట్ అంతా. అవునండి, హీరో స్టార్ట్ అయింది ఇదంతా. ఇది వచ్చేసి నాకు ఈ థియేటర్స్ ఉన్నాయి అనుకోండి, మనకు ఓల్డ్ థియేటర్స్ ఉంటాయి కదా మన ఊర్లో. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఊర్లో ఒక థియేటర్ మీద ఒక ఎమోషన్ ఉంటుంది. అదే మనకి చిన్నప్పుడు ఆ థియేటర్లో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన మూమెంట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ థియేటర్ ఆడకపోవడం, నడిపించకపోవడం అని ఉంటుంది. మనకు అది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుంది. సో ఆ థియేటర్ టాకీస్ బ్యాక్ డ్రాప్ మీద ఒక కథ రాస్తే ఎలా ఉంటుంది, ఆ హీరో తన థియేటర్లో ఎలా అయినా ఫుల్ చేయాలని చెప్పేసి తన సిచ్యువేషన్స్ బాలేక కొన్ని అడల్ట్ ఫిలిమ్స్ రన్ చేస్తుంటాడు. మనడు బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య గారు. బాలయ్య గారి సినిమా ఎలా అయినా వేయాలని చెప్పేసి తన డ్రీమ్ అనమాట. సో దాని చుట్టూ అల్లుకున్న కథ అనమాట ఇది. అది వచ్చేసి అది ప్యూర్ ఫస్ట్ టైం కర్నూలు, రాయలసీమ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే స్లాంగ్ ని ఫస్ట్ టైం చేసాం. ఇంతవరకు మామూలుగా అయితే అనంతపూర్, చిత్తూరు అక్కడ అలా వస్తుంది, కానీ ఇది ఫస్ట్ టైం చేసాం. దట్టు మేము సింగ్సోన్ లో షూట్ చేసాం. దగ్గర ఆల్మోస్ట్ ఒక 40-50 మంది కొత్త వాళ్ళని, లోకల్ వాళ్ళని పిక్ చేసుకొని, మెయిన్ యాక్టర్స్ వాళ్ళని కూడా థియేటర్ నుంచి అలా పిక్ చేసుకొని సింగ్సోన్ లో షూట్ చేయడం వల్ల మా ఫ్లేవర్ ఈ రోజు మీరు చూసిన ట్రైలర్ రెస్పాన్స్ దానికే అండి కారణం. అంటే వాళ్ళందరి మీద ట్రస్ట్ ఎక్కడి నుండి తీసుకొచ్చారు అలా సడన్ గా? వాళ్ళకి సంబంధం లేదు సినిమా ఇండస్ట్రీతో, వాళ్ళందరినీ అట్లా తీసుకోవడం అనేది. అదే అంటే ఇంకా మేము ఎలా నమ్మాము, ఆహావాన్ని నమ్మారు. మీకు తెలుసు ఆహావాలు కొత్త వాళ్ళని ఇలాంటి విషయాలు ఎంకరేజ్ ముందు అందరికంటే ముందు ఉంటారని తెలుసు. వాళ్ళు నమ్మారు, నేను నమ్మాను. సో అందుకే ఈ రోజు ట్రైలర్ రెస్పాన్స్ అలా ఉందండి. ఓకే, శశి ఎలా వచ్చింది మరి ఆన్ బోర్డ్? శశి గారు నాకు సింగ్ సౌండ్, ఇది డబ్బింగ్ కాదు. నాకు పర్టికులర్లీ ఆ స్లాంగ్ పలికే వాళ్ళని మాత్రమే తీసుకుందామని ఫిక్స్ అయిపోయి. వాళ్ళు ఏంటి ఏమి అలా నాకు ఆ స్లాంగ్ పలకాలి. నేను ఒక డైలాగ్ వాయిస్ పంపించాను, ఆవిడ నాకు తెలుసు ఆవిడ హైదరాబాద్ బేస్ అని, కానీ సేమ్ అలానే రిప్లికేట్ చేసిందాను. నాకు వెంటనే ఓకే చెప్పేసాను. అవునా? మరి మీకండి, అంటే మీరు హైదరాబాదీ, మీకేమో స్లాంగ్ అడుగుతున్నారు, మీకు కొత్త కదా? కొత్త, బట్ చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు నేను ఏమనుకున్నానంటే, న్యూ కమర్ కదా, ఫీమేల్ లీడ్, చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఎలా అని. బట్ ట్రస్ట్ ఉండింది. ఆహా నుంచి కాల్ వచ్చింది కదా, ఆహా ప్రాజెక్ట్ కదా, వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళని లాంచ్ చేశారు, సో ఐ షుడ్ గివ్ మై బెస్ట్ అని. సో మా మదర్ నెల్లూరు నుంచి, సో ఐ కాల్డ్ అ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో అమ్మని అడిగి కొంచెం ఆ స్లాంగ్ ప్రాక్టీస్ చేసి ఐ గేవ్ మై బెస్ట్ షాట్. బట్ థ్యాంక్స్ టు విశ్వనాథ్ గారు, ఆహా అండ్ ఆల్ ఆ ప్రొడ్యూసర్స్ ఆల్సో, రైజీస్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్, రూపక్ గారు, దే ఆల్ బిలీవ్డ్ ఇన్ అస్ అండి. అంటే ఒక కొత్త వాళ్ళ మీద బెట్ చేయడం అనేది ఇట్స్ లైక్ కొత్త హార్స్ రేస్ లోకి వస్తుంది, వాళ్ళు ఎందుకు బెట్ చేయాలి అనుకోకుండా దే లుక్డ్ అట్ అస్, ఓకే వీళ్ళు చేయగలుగుతున్నారు అని చెప్పి దే అప్రూవ్డ్ అస్. సో హ్యాపీ.
ఫైనల్ గా ఎన్బికే పడిందా? ఆహా. Obviously. పడిందో లేదో సినిమాలో సినిమా తెలుస్తుంది. చూస్తే ఓకే, మరి శివ గారి దగ్గరికి వెళ్దాము. ఎలా బాలు ఎలా సేమ్ అందరిది Select అయ్యాడు. అదేనండి. సేమ్ ఎలా అంటే నేను మేజర్ ప్రయారిటీ నాకు ఆ రాయలసీమ మాండలికం పట్టుకోవాలి. అంటే రెగ్యులర్ గా ఇప్పుడు మీరు చూస్తే మోస్ట్లీ తెలంగాణ ఫిలిమ్స్, ఆంధ్ర Some other slangs. స్లాంగ్ ఫిలిమ్స్ అన్ని ట్రై చేస్తారు. రాయలసీమ నుంచి రావట్లేదని నాకు ఒక చిన్న లోపల ఉండేది, ఎస్పెషల్లీ మా కర్నూలు చుట్టుపక్కల ఉన్నవి రాలేదని. సో నేను ఆ మేజర్ ప్రయారిటీ స్లాంగ్, ఆ మాండలికను ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు అలానే యాక్ట్ చేశారు. సో ఫస్ట్ బాలు సెలెక్ట్ అయిపోయాడు. ఓకే, మీరెక్కడ ప్రాపర్? మాది కర్నూలు దగ్గర డోన్ అని ఊరు. ఓకే, అలా అదే అలా అక్కడే వెళ్ళిపోయి అక్కడే చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ వాళ్ళని చేసి అక్కడే ఆల్మోస్ట్ 40 days అక్కడే షూట్ చేశాం. అచ్చా, ఏదైనా మీ ఎక్స్పీరియన్సెస్ బేస్డ్ ఇది అయితే మూవీ? ఎక్స్పీరియన్స్ అని కాదు, ఫస్ట్ థియేటర్స్ మనం చూసాం కదండి. ఆ థియేటర్స్ నుంచి దాన్ని ఒకడు ఎలా అయినా థియేటర్ ని రన్ చేయాలి, సక్సెస్ఫుల్ గా రన్ చేయాలని ఒక స్ట్రగుల్ ఉంటది కదా, అక్కడ నుంచి వచ్చిన ఐడియా బేసికలీ. అందరికీ థియేటర్స్ మీద ఒకటి ఉంటది, అంటే అన్ని ఇప్పుడు నేను హైదరాబాద్ లో దీపక్ థియేటర్ కానీ ఇవన్నీ నేను ఇక్కడ చూసాను, శీష్ మహల్ థియేటర్, అవన్నీ చాలా పెద్ద థియేటర్స్, ఒకప్పుడు ఒక రేంజ్ లో ఆడిన థియేటర్స్ అవును. అలా ప్రతి ఊర్లో కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొన్ని చాలా అన్ని కమిటీ హాల్స్ లాగా, ఫంక్షన్ హాల్స్ లాగా మార్చేశారు. వీడు అలా చేయకుండా ఎలా అయినా సినిమాని థియేటర్ రన్ చేయాలని చూస్తున్నాడు కదా, అక్కడ నుంచి రాసుకున్న స్టోరీ అండి ఇది. ఓకే, అసలు ఈ టాకీస్ అనే మాటే మర్చిపోతున్నాం మీరు అన్నట్టు. అంటే మన ఊర్లో ఎప్పుడో ఒకప్పుడు అలాంటి థియేటర్ సీన్స్ కూడా ఉంటాయి, రీల్ వేసి ప్రాపర్ గా మన అప్పటి రోజుల్లో రీల్ ఎలా ఉంటుందో అలా ఆ సీన్స్ దాని బేస్ మీద కూడా ఉన్నాయి. ఓకే, సో వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారు ఈ మూవీలో అని తెలిసిన వెంటనే అసలు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? నేను యాక్చువల్లీ బిలీవ్ చేయలేకపోయాను అంటిల్ లుక్ టెస్ట్ అవన్నీ కంప్లీట్ అయ్యే వరకు కూడా. సో చాలా టెన్షన్ గా ఉండింది లుక్ టెస్ట్ అయ్యి పేరు తోటి సెట్ అయ్యి అన్ని అయ్యే వరకు. ఆఫ్టర్ దట్ ఐ వాజ్ సో హ్యాపీ. తర్వాత వర్క్ షాప్స్ కి వెళ్ళాము, వీ హ్యాడ్ రిగరస్ వర్క్ షాప్స్ ఆ స్లాంగ్ పట్టుకోవడానికి. ఎందుకంటే సింక్ సౌండ్ కాబట్టి ఒక్కొక్కసారి డైలాగ్ అన్ని పర్ఫెక్ట్ గా చెప్తేనే ఎన్విరాన్మెంట్ వల్ల మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. సో అలాంటిది డైలాగ్ పర్ఫెక్ట్ గా లేకపోతే ఇంకా యాక్టర్ మిస్టేక్ అయిపోతుంది. సో వీ డిడ్ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్. ఓకే, సో డైరెక్టర్ గారు డోన్ నుంచి, టీమ్ లో కూడా చాలా మంది కర్నూలు నుంచి, డోన్ నుంచి సో ఉన్నారు. ఆబ్వియస్లీ ఆయన ఈజీగా నేర్పిస్తారు ఏదైనా. నేర్పించేశారు, సో చాలా ఈజీ అయిపోయింది అది. ఓకే, మనతో పాటు ఇంకా రఘు కుంచె గారు కూడా జాయిన్ అయిపోయారు. హాయ్ అండి, ట్రైలర్ చూసాను, సూపర్ అండి అసలు. త్రూ అదే యాక్చువల్ గా రఘు కుంచె గారు ఏరి ఏరి అని వెయిట్ చేస్తూ ఉండగానే ఒక్క సీరియస్ లుక్ వచ్చింది అందులో. ఏంటి ఈయన? మీరేమో ఇంత ప్లెజెంట్ కనిపిస్తారు, మిమ్మల్ని ఏమో అంత సీరియస్ గా చూపించారు. ఏంటి రోల్ ఏంటి అంటే మూవీలో విలన్ గా చేశానండి. విలన్ క్యారెక్టర్స్ మొదలు పెట్టారు, మీలో ఉన్న విలనిజం రాస్తున్నారు. మొహాన్ని వికృతంగా పెట్టి లేని బేస్ తెచ్చుకొని, ఎందుకంటే వీళ్ళు విలన్ అనగానే ఒక బేస్ వాయిస్ అనేది అలవాటు చేశారు మన వాళ్ళు తెలుగులో బేసిక్. దానికోసం చేస్తున్నా నేను. దాంతో ఏంటంటే లైవ్ పెట్టారండి, సౌండ్ సింగ్ సౌండ్ పెట్టారు. అవునంట. సో నో డబ్బింగ్ అనమాట ఇది. సో సింగ్ సౌండ్ ప్లస్ యాక్సెంట్ వచ్చి రాయలసీమ యాక్సెంట్. రాయలసీమ యాక్సెంట్ లో కూడా మళ్ళీ మీకు కడప వేరే ఉంటది, కర్నూలు వేరే ఉంటది, అనంతపురం వేరే ఉంటది. తెలంగాణలో కూడా నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ అన్ని డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఇతను పర్టికులర్ గా కర్నూలు వెళ్తాడు, డోన్ అనమాట. డోన్ యాక్సెంట్ పెట్టారు. ఫస్ట్ సింగ్ సౌండ్ అనగానే నాకు పడింది, అంటే సింగ్ సౌండ్ లో మనం ఆ యాక్సెంట్ తో మాట్లాడాలి బేసిక్ గా. డబ్బింగ్ అంటే డబ్బింగ్ లో చూసుకోవచ్చు కదా, బట్ సింగ్ సౌండ్ లో అది మాట్లాడంటే. బట్ ఓకే, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో పట్టేశాను. కానీ అన్నాడు నేను తొందరగా పడతారు, మీరు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి. నాతో కూడా ఒకసారి అలా మాట్లాడతా. చాలా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మూవీకి కడప స్లాంగ్ ప్రిపేర్ అవుతున్నా. ఏమప్పా వచ్చినావా, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంత సాగదీరు, బట్ డిఫరెంట్ ఉంటుంది. దట్ ఆయన డోన్ వాళ్లే కాబట్టి అక్కడిది పట్టుకొని అదే కావాలని వాళ్ళకి కరెక్ట్ గా అర్థం అవుతుంది, చిన్న చిన్న మైన్యూట్ కూడా. అవునవును, పైగా సింగ్ సౌండ్ కదా, అది చాలా ప్రాబ్లం. ఇది ఒక్కరు తప్పు చేసినా మళ్ళీ మొత్తం షో మళ్ళీ సీన్ మొత్తం చేయాలి. పైగా లైవ్ లొకేషన్స్ అన్ని కూడా
ఎవడో మాట వినరు పబ్లిక్ లో. అక్కడ ఏదో మేక అరుస్తూ ఉంటది, ఇక్కడ కోడి అరుస్తూ ఉంటది, లేదా అక్కడ ఎవడో పిల్లలు ఏడుస్తూ ఉంటాడు సీన్ లో. చాలా కష్టపడ్డారు పాప. నేనన్నా ఎందుకు పెట్టుకున్నారు ఈ పంచాయతీ? అదే అసలు అంత రిస్క్ ఎందుకు చేయాలనిపించిందో అర్థం కాలేదు. ఏంటి అంటే డబ్బింగ్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 50 మంది కొత్త వాళ్ళండి. ఇప్పుడు మెయిన్ యాక్టర్స్ మేజర్ వీళ్ళు చేశారు, కానీ అంత లోకల్ చిన్న చిన్న డైలాగ్ కూడా లోకల్ వాళ్ళని పట్టుకున్నాను. వాళ్ళు వచ్చి డబ్బింగ్ చాలా కష్టం అయిపోతుంది. యాక్టింగే కష్టం అంటే వాళ్ళకి డబ్బింగ్ ఇంకా కష్టం అవుతుంది. పోనీ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ని హైర్ చేస్తే ఆ స్లాంగ్ రాదు. నేను నా మెయిన్ సినిమా ఆ యూఎస్పీ ఏంటంటే ఆ స్లాంగే, ఆ మాండలికంలోనే కొత్తదనం ఉంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. సో మాకు థ్యాంక్స్ టు మేము చంద్రపల్లి అనే ఊర్లో షూట్ చేసాము, వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక 1 వీక్ తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. అంటే ఈ ప్రాసెస్ వాళ్ళకు వాళ్ళే ఫోన్లు సైలెంట్ లో పెట్టుకోవడం, ఊర్లో ఒక చిన్న అడ్డుకట్టేశారు, షూటింగ్ చూడడానికి వస్తారు కదా, వాళ్ళంతా వాళ్ళే ఎవరు బయట వాళ్ళు రాకుండా వాళ్ళకి సింగ్ సౌండ్ కి వాళ్ళు అలవాటు పడ్డారు. ఆ ఊరు జనాలే అక్కడ వాళ్ళే అలవాటు పడ్డారు. ఏదైనా వెహికల్ ఏదైనా చేయకుండా అప్రోచ్ అవ్వకుండా చూడడము, అదంతా వాళ్ళ సపోర్ట్ టీమ్ సపోర్ట్. నాకు తెలుసు సింగ్ సౌండ్ చాలా కష్టమని, అయినా కూడా నేను ఆ మాండలికం కోసమే జనాలకు చూపించాలని చేశాను. వాళ్ళు కూడా మా ఊరు అబ్బాయి సపోర్ట్ ఇవ్వాలి అంటే వాళ్ళకి స్టార్టింగ్ లో అర్థం అవ్వలేదు. అంటే మేము చిన్న సౌండ్ వచ్చిన ఫ్లైట్ పైన వెళ్ళినా కూడా మళ్ళీ రీటేక్. మాకు ఎవ్రీడే 9 o'clock ఫ్లైట్ వచ్చేది, ఖచ్చితంగా మేము 9:30 9:20 వరకు వెయిట్ చేస్తూ వచ్చేది. చుక్కలు చూపించారు మళ్ళీ నమాజ్ అలా ప్రతి ఇవన్నీ మేము చేయాలండి. అది కూడా ఓకే. అండ్ మీరండి అంటే మళ్ళీ విలనిజం మీలో నుండి బయటకు తీసుకురావాలని వీళ్ళ ప్రయత్నం స్టార్ట్ చేయగానే మీకు ఏమనిపించింది? అది అంటే చాలా అంటే చూడాలండి క్యారెక్టర్ మీరు మొత్తం చూస్తే. నేనే అంటే ఏం చేస్తాను, విలన్ గానా మంచోడిగా చేస్తానా నాకే డౌట్ అంటే షేడ్స్ ఉన్నాయన్నమాట. ఉంది విలన్ షేడ్స్ ఉంటాయి కానీ రెగ్యులర్ విలన్ కాదు. మీకు ఆ న్యాచురల్ గా ఒక ఊర్లో ఒక ఊరు పెద్ద ఎలా ఉంటాడు ఆ కైండ్ వెరీ సినిమాటిక్ విలనిజం అయితే కాదు, వెరీ సటిల్ విలనిజం ఉంటుంది. యాక్చువల్లీ నన్ను ఆడిషన్ పిలిచారు ఆఫీస్ కి, పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు నేను డైట్ చేస్తూ కొంచెం సన్నగయ్యాను నేను బేసిక్గా. అయ్యి వెళ్తే ఇదేంటి మీరు ఎలా ఉన్నారంటే సన్నగా అన్నాడు. అదే ఉండకూడదా అన్న. లేదు నేను పలాసా లుక్ లో చూసాను, కొంచెం చాలా హెవీ కావాలి, కొంచెం ఏదో చేసి తినండి అన్న, 4 రోజులు గట్టిగా తినండి. ఇప్పుడే కదా కష్టపడ్డారు. 8 కిలోలు పెరిగానండి ఆ క్యారెక్టర్. 8 kilos పెరిగా దగ్గర ఆ క్యారెక్టర్ కోసం. పైగా అక్కడ కూడా మంచి ఫుడ్ పెట్టేవారు వీళ్ళు, రాగి సంగటి, నాటుకోడి కైండ్ ఆఫ్ ఫుడ్ అంతా ఉండేది. టిపికల్ రాయలసీమ ఫుడ్ అనమాట. ఓకే, ఒక్కసారి ఆడియన్స్ కోసం ట్రైలర్ చూపిస్తాం మళ్ళీ. మీ బాలుగాని టాకీస్ అయితే ఎక్సైట్ చేస్తుంది అందరినీ. యాక్చువల్లీ మూవీలో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటే ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత ఎలాగో ఇప్పుడు ఈ ట్రైలర్ కి కూడా అలాగే కట్ చేశారు. కాస్త ఒక పార్ట్ వేరేలాగా, ఇంకో పార్ట్ ఇంకోలాగా ఎమోషన్స్ ని చూపింది. అంటే ఆ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని చూసే మళ్ళీ ఒక ఒపీనియన్ కి వచ్చేస్తారేమో అన్న భయం అనిపించలేదా మీకు ట్రైలర్ కట్ చేసే టైంలో? అదే అంటే అనిపించిందంటే ఆ రూరల్లోనే ఒక థియేటర్ ఇదంతా బ్యాక్డ్రాప్ కొత్త కదండి. దాంతో సుధాకర్ రెడ్డి గారు బలగం తాత గారు ఆయనది కంప్లీట్ బలగం సినిమా తర్వాత కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ దీంట్లో. తను హీరో బాలయ్య గారి ఫ్యాన్ అయితే తను షకీల గారి ఫ్యాన్. షకీల గారి ఫ్యాన్ అంటే హీరో ఆ ఫిలిమ్స్ చేస్తుంటారు కదా, తనకు ఒక థియేటర్ ఆడియన్స్ ఉంటారు ఒక 20-30 మందిలో, వాళ్ళకందరికి ఈయనే ప్రెసిడెంట్ లాగా అనమాట. సో ఆ ఎలిమెంట్స్ అన్ని వర్కౌట్ అవుద్దని నమ్మకం తోటి అలా కట్ చేసామండి. ఓకే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా భలే అనిపిస్తుంది, అంటే ఏదో అవుతుంది, ఏదో ఉంది సంథింగ్. దాని గురించి మీరు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆదిత్య ఇంటెన్స్ అనేది ఇలాంటి సబ్జెక్టులకి ఇంటెన్స్ రికార్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, ఊరికే డబ్బు బాధేసి శ్లోకాలు పద్యాలు పాడి చేసి అట్లా కాకుండా బేసిక్ గా ఒక కైండ్ ఆఫ్ అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతే, అదొక క్యారెక్టర్. అది అవును, చాలా మంది ఏంటంటే దాన్ని హైలైట్ చేస్తే కరెక్ట్ కాదు బేసిక్గా నా ఉద్దేశం. అంటే ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ ది మూవీలా ఉండాలి తప్పితే
సో అది ఈ సినిమాకి ఆయన చాలా బాగా చేశారు అనిపించింది నాకు అది యాజ్ ఎ కంపోజర్గా నేను ఐ అప్రిషియేట్ హిమ్, చాలా బాగా చేశారు. ఎన్ని సాంగ్స్ ఉన్నాయండి ఇందులో? 2 సాంగ్స్ ఉన్నాయండి. 2 సాంగ్స్ వచ్చి స్మరణ్ గారు చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆదిత్య అభియన్ గారు చేశారు. ఓకే, ఏదైనా పాట అట్లా? నాకు తెలియదు, నేను అసలు ఆ పాటలకి నాకు సంబంధం లేదు. ఆయన ఓన్లీ యాక్టర్. అంటే నా పేరు వినలేదు, నేను సాంగ్స్ వినలేదు. వినలేదు ఇప్పుడు. అది దుర్మార్గుడు, ఏమి చెప్పడు, చూపించడు, ఫోటోలు కూడా పెడితే ఫోటోలు ఇవ్వడు, అన్ని దాచుకుంటాడు ఇంట్లో, అన్ని అప్పుడే అన్నట్టుగా మొత్తం ఒకేసారి ఏమి చూపిస్తారు అసలు, ఏం చెప్పలా. నా క్యారెక్టర్ కూడా నేను అందుకే మీకు ఖచ్చితంగా నేను ఎలా ఉంటుందని ఎందుకు చెప్పలేకపోతున్నానంటే, ఏదో తీసాడు, మొత్తం ఏదో చేశాడు. మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం యూనిట్ అంతా ఒకసారి కూర్చొని చూడటం. ఉంటే చూడొచ్చు కదా మనం. అవును, డబ్బింగ్ ఉంటే డబ్బింగ్ ఒక 2 సీన్లు డబ్బింగ్ చెప్పించాము. అప్పుడు వచ్చాడు ఆయన, ఏంటి ఇలా ఉన్నాను నేను అని, ఏంటి ఇలా ఉన్నాను, ఇలా వస్తుంది ఆ సౌండ్ అయినా అని కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ డబ్బింగ్ తీసుకున్నప్పుడు అప్పుడు చూసాడు ఆయన. అంతే అంతే, అంతవరకు రన్ త్రూ చూడలేదు నేను. ఓకే, అంటే చూపారు కదండి అందులో ఉంటది కదా. ఇప్పుడు జనరల్ గా చూస్తే మళ్ళీ బయటకు వెళ్ళి నువ్వు కొంతమందికి నోడు ఆగదు కదా, చెప్తా ఉంటారండి సస్పెన్స్ ఏంటనేది రివీల్ అయిపోతే ఇంకా అందులో కిక్కే ఉంటది. అలా అని మీరు ఇక్కడ ఉండగా నేను పాట పాడించుకోకుండా అసలు నా వల్ల అవ్వట్లేదు. బట్ ఎండ్ లో పాడిస్తా ఏదో ఒక పాట అయితే మీ దగ్గర నుండి. మీకేం నచ్చిందంటే వన్స్ ఆయన స్టోరీ చెప్పడం ఏం నచ్చింది అండి? అంటే బేసిక్ గా ఇంతకు ముందు ఎక్కువ తమిళ్లో ఉండేది. అంటే ఈ చాలా మంది డైరెక్టర్స్ తమిళనాడులో చాలా చిన్న రిమోట్ విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది, ఎక్కువ మంది ఉన్నారు డైరెక్టర్స్ లో. సిటీ బ్యాక్ డ్రాప్ లో ఉండేవాళ్ళు కదా, రిమోట్ విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే భారతీరాజా గారు శిష్యులు, భాగ్యరాజా గారి శిష్యులు, ఎక్కడెక్కడ ఊరు నుంచి వచ్చినప్పుడు మీకు వెట్రిమారన్ గారు కానీ, లేకపోతే మా ఇంకెవరు పారంజిత్ గారు కానీ, ఇంకా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు చూసారు వాళ్ళ సినిమాలో ఆ నేటివిటీ స్పష్టంగా ఉంటుంది. అంటే ఆ ఊరు, ఆ రానెస్, ఊళ్ళో ఉండే వాట్ ఎవర్ ఏదైతే ఉండదు, అది ఇప్పుడు రీసెంట్ గా తెలుగులో స్టార్ట్ అయింది. అవును, ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళ ఊరి నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళ యాక్సెంట్ ని తను ప్రపంచానికి చూపించాలి. ఇప్పుడు మన కడప, మన రాయలసీమ అనగానే ఒకటే యాక్సెంట్ అనుకుంటాం, తెలంగాణ అనగానే ఒకటే యాక్సెంట్ అనుకుంటాం, ఆంధ్ర అనగానే ఒకటే యాక్సెంట్ అనుకుంటాం. కానీ జిల్లాకి సౌండ్ మారిపోతూ ఉంటుంది. సో తను టిపికల్ గా తను వచ్చిన ప్లేస్ యొక్క ఆ నేటివిటీని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ యాసని దీన్ని ఇందులో పెట్టి మా అందరి చేత దాన్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయించి బేసిక్గా అది మీకు రేపు పొద్దున కొత్తగా ఉంటుంది. అది చూసేవాళ్ళు కూడా ఒక కొత్త ఫ్రెష్నెస్. ఇప్పుడు కథలన్నీ కూడా ఇవే కదండి, ఇప్పుడు అన్ని ఈ రూట్స్ నుంచి వచ్చే కథలను ఎక్కువ ఇష్టపడుతున్నారు బేసిక్గా. మళ్ళీ ఆడియన్స్ యొక్క మైండ్ సెట్ బ్యాక్ వెళ్తుంది. ఇప్పుడు చూడండి, మన కల్కి వచ్చింది, కల్కిలో లాస్ట్లో ఒక్కసారి ప్రభాస్ మన కర్ణుడిగా రివీల్ అవగానే, అరే పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా, పార్ట్ 2లో ఏమైనా మహాభారతం ఉందా, కర్ణుడు అర్జునుడు ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనే ఒక థింకింగ్ లో మనం వెయిట్ చేస్తున్నాం. మన బాహుబలి ఎంత పెద్ద సక్సెస్ కావడానికి కూడా కారణం అదే. సో మనం ఏంటంటే మన రొటీన్ కథలు చూసి రొట్ట కథలు చూసి బోరెక్కిపోయి మళ్ళీ వెనకెళ్తుంది ప్రపంచం. ఈవెన్ జనరేషన్ ఆల్సో కూడా మళ్ళీ వెనక్కి వెళ్తున్నాయి. ఇప్పుడు చూసారు కదా, ఇది రాగి సకట్లు, జొన్న రొట్టెలు, ఒకప్పుడు వాటిని పేదవాళ్ళు తింటున్నారు, జొన్న రొట్టి, సజ్జ రొట్టి. ఇప్పుడు హెల్దీ, కాస్ట్లీ, మామూలు వైట్ రైస్ కన్నా ఖరీదు కదా. సో అట్లా ఇప్పుడు ఈ కథల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ కథలో ఉండే బేసిక్ రానెస్ ఏదైతే ఉందో అది రేపు పొద్దున చక్కని చాలా బాగా చేశాడు. ఎందుకంటే చూసాను కదా, మొండి మనిషి, వినేవాడు కాదు. నేనే ఎన్నోసార్లు ఎందుకు సింగ్ సౌండ్ అవసరమా నీకు, షెడ్యూల్ ఇదే వద్దన్నా కూడా అసలు ఏమనుకున్నాడో అదే తీసాడు. కాకపోతే సింగ్ సౌండ్ బాగా ఎంజాయ్ చేసాము. కరెక్ట్ గా ఏదో పంచాయతీ సీన్ జరుగుతుంది, వాడు ఎవడో ఒకటి మీద అరవాలన్నమాట. వాళ్ళు ఒరిజినాలిటీ బయటకు వచ్చి ఏదో బూతుపాటు అనేసాడు. కూర్చున్న వాళ్ళు కూర్చుంటే పడిపోయారు అందరూ నమ్మలేక. ఇలాంటి కామెడీలు చాలా జరిగేవి లైవ్ లో. అర్థమవుతుంది, మీరు అది ఎంజాయ్ చెప్పలేరు కానీ అంటే వాళ్ళ ఒరిజినాలిటీ బయటకు వచ్చేది. అంటే ఊరోళ్ళని అలా యూజ్ చేసుకున్నాడు తను దీంట్లో. చాలా బాగుంటుంది, అంటే ఆ స్మెల్ బాగుంటుంది రేపు పొద్దున చూసినప్పుడు ఇది చూసేవాళ్ళకి. ఓకే, ఆయన ఎక్సైట్మెంట్ పెంచేస్తున్నారు చెప్పి. శరణ్య గారు, శశి గారు, ఎవరైనా తెలుగు అమ్మాయి అదే మంచి లవ్ స్టోరీలో లేదంటే ఇంకా గ్లామరస్ గా కనిపించే రోల్స్ ఇట్లాంటివి ఏమైనా వస్తే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఇలాంటి స్టోరీ, ఒక సబ్జెక్ట్, విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్సెప్ట్ చేసుకోగలిగారా? మిమ్మల్ని మళ్ళీ రికగ్నైజ్ చేస్తారా లేదా? యాక్చువల్లీ నేను ఇంకా చాలా లక్కీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే
మీరు అన్నట్టు అలా లవ్ స్టోరీస్ మనకి ఇయర్ లో చాలా వస్తుంటాయి, జనరల్లీ చూస్తుంటాము. కాకపోతే అలాంటివి డ్రీమ్ రోల్స్, మనం కూడా ఒక లవ్ స్టోరీ చేయాలని. కానీ ఇలాంటి ఒక రోల్ చేస్తే ఫస్టే తెలిసిపోతుంది దట్ ఓకే ఈ అమ్మాయికి యాక్టింగ్ వచ్చు, పర్ఫార్మెన్స్ వచ్చు. నేను థియేటర్ చేసినప్పటి నుంచి కూడా అలా అనుకున్నా, మంచి పర్ఫార్మెన్స్ ఉన్నది రావాలి అని. సో అలా. అండ్ మీరు నాకు చాలా మంచి క్వశ్చన్ అడిగారు, ఫస్ట్ హాఫ్ చూసి ట్రైలర్ ఏమన్నా మిస్లీడ్ అవుతుందా అని చెప్పి. ఇప్పుడు రఘు గారు చెప్పినట్టు ఇప్పుడు అంతా చాలా సింపుల్ లైన్స్ తో స్టోరీస్ అరౌండ్ అవ్వడం అలాంటివి చూస్తున్నాం మనం. సో దిస్ ఈస్ అ స్టోరీ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు మన లైఫ్ లో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేయాలి, మన రిలేటివ్స్ ఏదో ఒకటి పాయింట్అవుట్ చేస్తుంటారు, నైబర్స్ ఏదో ఒకటి పాయింట్అవుట్ చేస్తుంటారు. ఆల్ యూ వాంట్ ఇస్ రెస్పెక్ట్, మనకి ఆ గౌరవం కావాలని. బాలు కూడా అలాంటి వాడే. ఆ టాకీస్ ని ఎలాగోలా ఏదో ఒకటి చేసి దాన్ని నిల్చోబెట్టాలి, నలుగురిలో తనకి పేరు రావాలని. కానీ అలా కొంచెం సైడ్ ట్రాక్ వెళ్ళి ఈజీ పాత్ కోసం ఫస్ట్ లో అలాంటి ఫిల్మ్స్ వేసాడు. బట్ దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, మళ్ళీ బాలయ్య గారు ఫిల్మ్ వేసిన తర్వాత ఏమైంది అనేది ఇస్ ఆల్ అబౌట్. అదే ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ ఇదే అని కాదు, ఇంకా మన లైఫ్ లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మనం అందరం రిలేట్ అవుతాం. ఓకే ఏదో చేయాలి అనే జీల్ లో అలా ఒక్కసారి ట్రాక్ తప్పి మళ్ళీ హీల్ ట్రై టు గెట్ ఆన్ ద ట్రాక్ అగైన్. ఓకే గుడ్. అండ్ రఘు గారు ఒక 2 లైన్లు మా కోసం సాంగ్ అండి. ఏదైనా పడచ్చు, ఇందులో పాట నాకు తెలియదు, అందుకోసం ఇది కాకపోయినా నేర్చుకుని పాడేవాడి. ఆ పని కూడా చేయలే, అంతా దాచుకుంటాడు. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరైంది వయసు, ఓ చల్లగాలి అచుకి తీసి కబురియలేవా ఏమైందో, ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరైంది వయసు, ఓ చల్లగాలి అచుకి తీసి కబురియలేవా ఏమైందో ఏమైందో ఏమైందో. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనలీ అంటే మంచి సాంగ్ తో ఎండ్ చేసుకున్నాము. ట్రైలర్ తో కొంచెం చూపించారు, మీ మాటలతో ఇంకొంచెం అర్థమయ్యేలా చేశారు. ఫైనల్ గా ఎన్బీకే పడిందా లేదా అనేది అయితే మేము చూస్తాము. థ్యాంక్ యూ సో మచ్. రాయలసీమ అంటే బాలకృష్ణ గారు, బాలకృష్ణ అంటే రాయలసీమ. ఆయన ఎవ్రీవేర్ అసలు. బాలయ్య అంటే ఎమోషన్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. యా అంటే జయబాలయ్య అనేది ఏంటంటే ఒక మంత్రం అయిపోయింది. అవును, బేసిక్ గా. యా ఏం జరిగింది అనేది అయితే మేము మూవీ చూసి అదంతా మేము తెలుసుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ అండ్ ఆల్ ది బెస్ట్ మీ ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ ఈ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 10 TV.